హైడ్రా తెలంగాణలో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్. ప్రధానంగా హైదరాబాద్లో భూములు మింగేసిన కబ్జాదారులకు, చెరువులు కొట్టేసిన భూ బకాసురులకు, ఒక రకంగా ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కొరడా జులిపిస్తున్నారు అంటూ మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డిని, అలాగే తిట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటిది రాబోతుందా? ఇక్కడ కూడా వైసీపీ హయాంలో భూ బకాసులు పెరిగిపోయారని, లేదంటే దోచేశారు, ప్రభుత్వ భూస్తులు ఆస్తులు కొట్టేశారు, చెరువులు మింగేశారు అంటూ ఒక పక్క గంటా శ్రీనివాసరావు గారు తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి నారాయణ కూడా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. హైడ్రా లాంటిది ఇక్కడ కూడా తీసుకురాబోతున్న ఆంధ్రప్రదేశ్లో అంటూ భయపడుతున్నారా? లేదంటే హైడ్రా లాంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు, అంటే ఆక్రమించేసిన చెరువులు, ఆక్రమణలకు గురే భారీ బిల్డింగ్లు, భవంతులు లేస్తే అవన్నీ కూడా కుప్పకూలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కూడా సిద్ధమవుతుందా? అసలు ఏంటి ఈ హైడ్రా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ అసలు హైడ్రా లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదేనా ఒక యాంగిల్లో చూసుకుంటే? నిజమైనటువంటి ఆక్రమణల నిర్మూలనకి సరైనటువంటి విధానం అవసరం. ఎందుకు అంటే సివిల్ లిటిగేషన్స్ పేరుతో ఏళ్ల తరబడి సాగుతున్నాయి. కోర్టులేమో ప్రతి అంశంలో స్టేలు ఇస్తాయి. అధికార యంత్రాంగాలు లంచాలు తీసేసుకుని అవినీతికి అలవాటు పడిపోయి తప్పుల్ని ఒప్పుల్ని చేస్తారు, లేదా చూసి చూడనట్టు పోతారు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు లోపల కబ్జా చేశారు. ఆ కబ్జా చేశారని చెప్పి ఎవరివ్వాలి అన్న దగ్గర అధికారుల మధ్యన కొట్లాట ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనండి, మాకేంటండి అంటాడు రెవెన్యూ. రెవెన్యూ వాళ్ళు చూడాలండి, అది మేమేమన్నా దాని చుట్టూతో ఏమైనా మనుషులు పెట్టుకు తిరుగుతాం, మా దగ్గర ఎంతమంది ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు చూడాలి ఆ భూమి, లేకపోతే మా నోటీస్కి తీసుకురావాలని ఇరిగేషన్ వాడు అంటాడు. అసలు దానికి హెచ్ఎండిఏ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందండి అని మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి అడుగుతారు. మధ్యలో జిహెచ్ఎంసీ వాడు ఎట్లాగా ప్లాన్ అప్రూవల్ ఇచ్చాడండి అని ఇంకొకటి అడుగుతాడు. వీళ్ళ ముగ్గురు కలిసి అడుగుతారు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అది చేసామని వాళ్ళు అంటారు. అసలు కరెంట్ కనెక్షన్ ఎట్లా ఇచ్చారండి అని వీళ్ళ ఐదుగురు కలిసి వాళ్ళని అడుగుతారు. అసలు విషయం ఏంటంటే ఎవడికాడు చేతులు దురుపుకుంటాడు, అందరూ లంచాలు తింటారు. దీనికి తోడు బ్యాంక్ లోన్లు కూడా వచ్చేసి, బ్యాంక్ లోన్స్ కూడా వచ్చాయి, అది కూడా పెద్ద పెద్ద బిజినెస్ లోన్లు మళ్ళీ. అంతే, అక్కడ అసలు తేడా వస్తుంది. అయితే ఇందులో నిజాయితీ ఉంటుంది, మోసము ఉంటుంది. ఇక్కడ FTL అంటారు. అంటే ఏంటి? ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒక చెరువు నిండితే ఎంత వస్తుంది, ఆ లోపల కట్టకూడదు. అది ఎవరు డిసైడ్ చేయాలి? అక్కడెక్కడన్నా ఆ ఆనవాళ్ళు ఉన్నాయా? మీకు తెలుసు, మనం జెమినీలో ఉన్నప్పుడు ఒక ఏడాది పాటు స్టోరీలు వేసాం. ఏడాది పాటు ముందు రిపోర్టర్ వెళ్ళి అవన్నీ తీసుకురావడానికి 2 నెలల పాటు అతనికి ఇంకో ఉద్యోగం లేకుండా కంప్లీట్ గా చెరువులన్నీ విజువల్స్, స్టోరీలు, ఆక్రమణలు అన్ని విజువల్స్ తీవిచ్చారు. ఆ తర్వాతన అవన్నిటి స్టోరీల కింద మలిచి ఒక ఏడాది సీరియల్ గా పెట్టాం. అవును, నిజాంపేటలో బండారి లేఅవుట్ మీద మొత్తం మునిగిపోతే చెరువులో కొట్టాం కదా. అది TVR అప్పుడు మనకు రిపోర్టర్ ఉండేది. ఆ తర్వాతన ఆ 365 రోజులు స్టోరీలు వేస్తూ రోజు లైవ్లు పెట్టాం. ఓబీ వ్యాన్ పెట్టి ఈ చెరువుల సొసైటీ, ఇప్పుడు ఎవరైతే మన పద్మనాభరెడ్డి గారు కానీ, లేకపోతే చెరువుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లి రోజు లైవ్లు పెట్టేవాడు. అంత పెద్ద చేసాం. బట్ ఎవరికి స్పందించారు? ఏ అధికారులు మాట్లాడేవాళ్ళు, అయితే గీత నోటీస్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత అవతలోడు ఏమంటాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని అంటాడు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. పాయింట్ ఏంటంటే ఆ FTL లెవెల్లో పట్టా ఎవడిచ్చాడు అసలు? FTL అంటేనే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ లోపల సేద్యం చేసుకుంటారా? అసలు వ్యవసాయం అన్న చేస్తారా? ఇప్పుడు పట్టా ఎక్కడిస్తారు? కృష్ణానది లోపల ఉంది. ఆ వరద వచ్చినప్పుడేమో అక్కడ దాకా వెళ్తుంది, వరద రానప్పుడు ఇక్కడ దాకానే ఉంటుంది నది. ఆ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పంటలు వేసుకుంటే బాగా పడుతాయి కాబట్టి దానికి పట్టా ఇస్తారు. అది సాగు పట్టా అంటారు. చెరువులో హైదరాబాద్లో వ్యవసాయం ఎవడు చేస్తాడండి? ఎవరిచ్చారా పట్టా? ఇచ్చు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులకు ఇచ్చిన పట్టాలన్నీ రద్దు చేస్తున్నావు ప్రభుత్వ నిర్ణయం తీసుకో. నువ్వు ఎందుకు అలా చేస్తేనే కదా ఆగేది. ఇప్పుడు ఈ ఎన్కన్వెన్షన్ కట్టింది ఎట్లాగా? అట్లాంటి ఒక పట్టాదారు దగ్గర పట్టా తీసుకుని ఆ పట్టాను బేస్ చేసుకుని ఎకరం అతనికి పట్టా ఉంది, దాంట్లో కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి నిదానంగా లాక్కొచ్చుకున్నాడు. అసలు పట్టాలు ఎందుకు ఉండాలి? ఇది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. రెండోది, హైదరాబాద్లో జరుగుతున్నది ఏంటి అంటే హైదరాబాద్. ఇప్పుడు కావాలని అక్కడ ప్రభుత్వం మారింది. అదేంటంటే గంగిగోవు లాంటిది, పిండే కొద్దీ సంపాదన వస్తుంది.
బెదిరించాలా, భయపెట్టాలా. ఇదివరకు ఏంటంటే ఓ మాఫియా శక్తులో, అరాచక శక్తిలో చేసి ఇప్పుడు ప్రభుత్వాలే చేస్తున్నాయి. ఆల్రెడీ ఓసారి తినేశారు, వాళ్ళు కట్టేటప్పుడు తినేసి ఉంటారు కదా, ఆ తర్వాత పర్మిషన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తినాలి. కానీ ఈ హైడ్రా అంటే హైడ్రా అనేది ఒక సెపరేట్ ఏజెన్సీ, ఇంతకు ముందు లేదు, రేవంత్ రెడ్డి పెట్టారు. అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అంటే నిజంగా ఓన్లీ మన కన్వెన్షన్ హాల్ కొట్టేశారు, పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తుల జోలికి వెళ్తారా, లేదంటే నిజంగా ప్రొటెక్షన్ ఇస్తాము, లేదంటే డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అంటే మిడిల్ క్లాసులు. మనం ఎక్కువ చూస్తే హైదరాబాద్లో లేక్ వ్యూ హౌస్ అనో, లేదంటే రివర్ వ్యూ హౌస్ అనో, చుట్టూ చెరువే ఉంటుంది, ఆ వ్యూ కోసం ఇల్లు కొనుక్కుంటారు. నిజంగా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ జోలికి కూడా వెళితే అది రేపొద్దున పెద్ద ఇబ్బంది అవ్వదు. ఆల్రెడీ కొడుతున్నారు కదా, అపార్ట్మెంట్లు కొట్టేస్తున్నారు, ఫ్లాట్లు కొట్టేస్తున్నారు, ఏ పడితే అవి కొట్టేస్తున్నారు. చెప్తున్నాను కదా, భయపెట్టేస్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ కి ప్రత్యర్థులుగా ఉండే లేదా బీఆర్ఎస్ కి సంబంధించిన రియల్టర్లు, బీఆర్ఎస్ కి అనుకూలమైనటువంటి వాళ్ళని కొట్టిపడేస్తున్నారు. మధ్యలో ఒకట పల్లన్ రాజు వాళ్ళది ఒకటి ఏదో కొట్టినట్టున్నారు. పల్లన్ రాజు ఇప్పుడేం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఏం లేడు, వాళ్ళ బంధువులు ఎవరితో కొట్టారు అని చెప్తున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళది కూడా కొట్టారులే అని దాంతో సర్దుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇంత వేగంగా వెళ్ళి కొట్టగలిగినటువంటి వాళ్ళు ఓవైసీ దాని గురించి ఏమంటున్నారు? రెండవది, అక్కడ ప్రభుత్వమే కబ్జా చేసినటువంటిది ఉంది. మీరు నక్లెస్ రోడ్లోకి వెళ్ళండి, ఫుడ్ ప్లాజా ఎక్కడ ఉంటది? FTL లెవెల్లోనే కదా, మరి అక్కడ ఎట్లా అలౌ చేశారు? అంటే మరి అది హుస్సేన్ సాగర్ లెక్క, అది చెరువు అంటారు దాన్ని, మరి చెరువే కదా, హుస్సేన్ సాగర్ అంటే చెరువే అది, మరి దాంట్లో ఎట్ట కట్టారు? అట్లాగే FTL తో పాటు బఫర్ జోన్ అంటారు. అవును, అంటే ఇప్పుడు నీళ్లు పొంగితే ఎక్కడ దాకా వస్తుంది, అంతా బఫర్ జోనే. అది సెక్రటేరియట్ ఎక్కడ ఉంది? అలా అనుకుంటే ప్రగతి నగర్ చుట్టూ, చెరువు చుట్టూ అన్ని బఫర్ జోన్లే. మరి ప్రగతి నగర్ సగం పోతుంది, కొట్టేయాలి మరి. అట్లాగే LV ప్రసాద్ ఇది ఎక్కడ నుంచి వస్తుంది? అవన్నీ ఐమాక్స్ అవన్నీ. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ పొంగి వరద వచ్చింది, నేను చూసా ప్రత్యక్షంగా. మన లోయర్ ట్యాంక్ బండ్ ఉంది కదా, లోయర్ ట్యాంక్ బండ్ అంతా ఇళ్లలోకి వెళ్ళిపోయి నీళ్ళన్నీ మునిగిపోయినాయి. అక్కడ దాదాపుగా పార్క్ ఉంది కదా, అక్కడ ఈ ధర్నా చౌక్ ఉండేది కదా, ఆ పార్క్ ఏరియా దాకా వచ్చేసినాయి. ఎందుకంటే అప్పుడు మాకు C ఛానల్లో స్టూడియో అక్కడ ఉండేది, వాళ్ళ దాంట్లో 1వ అంతస్తు పావు వంతు దాకా వచ్చేసింది. పడవలేసుకు తిరిగినటువంటి సందర్భం అది. మరి అదంతా బఫర్ జోన్ అవుతుందిగా, అప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ మొత్తం కొట్టేయాలిగా. ఎక్కడ దాకా కొట్టాలా? RTC క్రాస్ రోడ్ దాకా కొట్టాలి. ఎట్లాగా? బఫర్ జోన్ కాబట్టి. బఫర్ జోన్ అంటే ఏంటి? వరదలు వచ్చే ప్రదేశం ఉన్న ప్రాంతం అంతా బఫర్ జోన్ అంతే. కాబట్టి చట్టబద్ధంగా చూస్తే బోలెడంతా. అంటే పొలిటికల్ కార్నర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇది ఎంతవరకు, ఇందులో ఎంతవరకు ఉంది, ఎంతవరకు చూడండి. అదే 100కి 70% ఉంది. 30% నిజాయితీతో చేశారు, స్టార్ట్ చేశారు. కానీ దాని రూటు ఎటుపోతుందంటే ఓవైసీ వాళ్ళ దానికి పోం, టైం ఇస్తాం, టైం ఇస్తాం. రైట్, సలకం చెరువులో కాలేజీకి టైం ఇచ్చావు, మరి కన్వెన్షన్ కూడా టైం ఇవ్వాలిగా. దాంట్లో పెళ్లిళ్ళు అయ్యో ఫిక్స్ చేసుకుని ఉంటారుగా, ముహూర్తాలు అయ్యో 1 ఏడాది పాటు, అది అయ్యేదాకా ఆగి ఆ తర్వాత కొడతామని చెప్పాలిగా. మరి ఇక్కడికి దన్బరి కొట్టేసాక కోర్టులో కూడా స్టే తీసుకునే టైం లేకుండా కొట్టేసిన తర్వాత కోర్టు స్టే అన్నారు. ఇదేంటి అంటే అక్కడ ఒక వివాదం రేగుతున్నప్పుడు ఆ వివాదాన్ని డైవర్షన్ ఏంటది, 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు, జరగాల్సింది 45,000 కోట్లు. స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిన 45,000 కోట్లు 18,000 కోట్ల దగ్గర ఆగిపోయింది. అంటే దాదాపుగా 70% రైతులకి అందల. అది బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్యమం చేస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి వేసిన ఎత్తుగడ. ఒకప్పుడు కేసీఆర్ ఇట్లాంటి ఎత్తులు వేసేవాడు, ఉస్మానియా పగల కొడతాం, అది పగల అక్కడ ల్యాండ్లు ఇస్తాం, ఇక్కడ ఇళ్ళు ఇస్తాం అంటాం, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేస్తూ ఉంటాం. మేజర్ గా ప్రభుత్వ ఫెయిల్యూర్ ఇష్యూ ఉద్యమాలు వచ్చే టైంలో డైవర్ట్ చేసేవాడు. సేమ్ డైవర్షనల్ టాక్టిక్స్. పగ తీర్చుకోవడానికి, పర్యావరణం కాపాడడానికి, పర్యావరణం పేరుతో పగ తీర్చుకోవడానికి. నిజంగా అయితే గనక, పర్యావరణ పరంగా అయితే గనక ఖచ్చితంగా మొత్తం సిటీ అన్ని కొట్టాలంటే, అంటే ఒప్పుకుంటాను, 6 నెలలు టైం చూడండి మమ్మల్ని అంటున్నాడు. 6 నెలల తర్వాత చేయమనండి, నో డౌట్. 6 నెలల దాకా ఎక్కువ తిట్టద్దు, మనం ఎక్కువ విమర్శించద్దు. కానీ ఈ లోపు నీ పని అలా ఉందని నిరూపించు. ఇంకొకటి, అసలైనటువంటి దుర్మార్గుణ్ణి వదిలేసి ఎవరిని బలిపశువుని చేస్తున్నావు? ఇవాళ ఒక ఫామ్ హౌస్ మనం వెళ్ళి అక్కడ కట్టించుకోం,
ఎవడో కట్టి కొనుక్కుంటాడు, అంతే కదా. అవును, కొనుక్కొని ముంచితే ఎట్లాగా అవును మరి. నువ్వు అట్లాగే ఒక అపార్ట్మెంట్ బిల్డర్కి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, రెరా పర్మిషన్ ఇచ్చేసింది, అవును, పేరేంటి జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చింది, ఇవన్నీ చూసి బ్యాంక్ లోన్ ఇచ్చింది. అతను ఇల్లు కొనుక్కున్నాడు, బ్యాంక్ కి కిస్తీలు కడతాడు, ఇప్పుడు కూల్చేస్తున్నారు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతను ఎక్కడ పడ్డాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? అతను అదే కదా, అతన్ని వీధులు పాలు చేసినటువంటి అపార్ట్మెంట్లు బోలెడు. అవును. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రేవంత్ వచ్చాక ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చాడు. మామూలు స్ట్రోక్ కాదు. ఏదైతే దాని పేరేమంటారు, ఫార్మాసిటీ ఆపాను అనగానే సగం బిజినెస్ ఆగిపోయింది, మొత్తం డౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్. దానికి తోడు ఇతను ముచ్చెర్ల అనేటప్పటికి ముచ్చెర్ల ఏరియాలో పెరిగింది, బట్ అదే సందర్భంలో ఈ మిగతా ఏరియాలన్నీ డౌన్ అయిపోయాయి. అది ఒక సమస్య అయ్యింది. అమరావతి ఎఫెక్ట్ తో ఒకటి కొట్టుకుంటున్నారు చంద్రబాబు, వీళ్ళకున్న ఇమేజ్, వీళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్, దీంతో ఒక సెక్షన్ వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ డైవర్ట్ చేయకపోతుంటే ఆ రెండు దెబ్బలతో కుదేలైపోయింది. ఒకప్పుడు అదే హైదరాబాద్ లో కోకాపేట 100 కోట్లు అమ్మిన కొద్ది రోజుల ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు చూస్తే మొత్తం సీన్ రివర్స్ అయ్యి రియల్ మొత్తం డమాల్ అన్నట్టు అంతే, అక్కడ అట్లా అయిపోయింది. ఇవన్నిటికి తోడు ఇప్పుడు ఈ కూల్చివేతలతో మధ్య తరగతోడు కొండం మానేస్తున్నాడు. భయపడతారు కదా. ఇప్పుడు మధ్య తరగతోడు జీవితకాలం అప్పు చేసి తీసుకోబోయేదాన్ని ఎవడో చేస్తే, నాకు నిన్న ఎవరో ఫోన్ చేశారు, మాది కాలవ పక్కన ఉందండి, అంటే అది చెరువు కాదు, కాలవ పక్కనని మేము ఒక 8 లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టాము, అది దాన్ని ఏమంటారు, మన కాలువలకి పైన వేసేటటువంటిది ఉంటది కదా, చిన్న సైజు వంతెనలాగా, అట్లాంటి దాని దగ్గరన ఆ పక్కన ఉంది, మాది చెల్లుబాటు అవుద్దా లేదా అంటే, నువ్వు కార్పొరేషన్ వాళ్ళు అడక్కపోయావా అన్న. రెరా అప్రూవ్డ్ సార్ ఇది, డబ్బులైతే మేము బిల్డర్ కి బ్యాంక్ కి లింక్ చేసేసాం, 8 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసాను, నెల కిస్తీ పోతుంది, ఇప్పుడు అదే వాడు దశల వారీగా ఇస్తున్నాడు బ్యాంకోడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటాడు. ఏమనాలి ఇప్పుడు? ఎవరన్నా ఏం చెప్పాలి? మనం మాత్రం రూల్ ప్రకారం అయితే కనుక రెరా అప్రూవ్డ్ కాబట్టి తప్పేం లేదని చెప్పాలి. కానీ రెరా అప్రూవ్డ్ కూడా ఇప్పుడు తప్పు చేస్తున్నాం కదా. అసలు మెయిన్ హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంటేనే ఇంకా ఏం లేనట్టు, అది క్లియర్ గా ఉన్నట్టు. మరి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి పంచాయతీ అప్రూవ్డ్ కూల్చారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా అవన్నీ చూసుకునే కదా ఇస్తుంది, అవన్నీ లేకపోతే బ్యాంక్ లోన్ ఇవ్వట్లేదు అంతే. అట్లాంటిది ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఇప్పుడు వాళ్ళందరూ వీధిని పడ్డారు, ఇప్పుడు ఇంకా వీధిని పడేస్తామంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? 2 కోణాలు ఉంటది. నిజాయితీగా చేస్తే కనుక హైదరాబాద్ లో 1 తాడు కూల్చేయచ్చు, 1 తాడు కూల్చేయచ్చు హైదరాబాద్, నో డౌట్, నిజాయితీగా చేస్తే. అదే కనుక లేకపోతే ఇప్పుడు ఇది చేశాక కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ డబ్బులు వేసుకుని, చందాలు వేసుకుని, బాబు డబ్బులు తీసుకుని మమ్మల్ని వదిలేరా ఆయన అని అడగాలి, అప్పుడు వదిలేయాలి. దానికి పాపం ఆయన రంగనాథ్ గారిని ముందు పెట్టి నడిపించినట్టు అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్, ఏం జరుగుతుంది? ఇంకోటి మతపరమైన భయపడిపోతే సలకం చెరువులు ఇట్లాంటి కరెక్ట్ కాదు కదా, అప్పుడు ఒక నెగిటివ్ కూడా వస్తుంది. మీకు రోడ్ల విస్తరణ లాంటివి చేశాక అధికారంలోకి వచ్చిన వాళ్ళు తక్కువ, ఇది పెద్ద ఇష్యూ. తెలుగుదేశం పార్టీ హయాంలో 1995, 2004 మధ్యలో బెజవాడ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ఇవన్నీ విస్తరణ, గాంధీనగర్ అన్ని చేసుకొచ్చారు, చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టుకొచ్చారు. ఆ తర్వాత 2004, 2009లో ఓడిపోయింది. అట్లాగా అంటే రోడ్డు వెడల్పు చక్కగా వచ్చింది, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు. ఇవాళ అనుభవిస్తున్నారంటే ఆ రోడ్డు విస్తరణ. తీరా చూస్తే నష్టపోయిన వాడు వ్యతిరేకంగా ఓటేశాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు ఎవడు పట్టించుకోవాలి. ఇప్పుడు అక్కడైనా సమస్య అదే ఉంటది, రాజకీయంగా కాదు, మేబీ ఫైనాన్షియల్ గా ఒక పర్మనెంట్ ప్యాకేజీలు అయ్యో, అప్పుడు కేసీఆర్కి ఇచ్చేసారు మాకేంటి అన్నటువంటి రూట్ లో సాగుతుంది. ఇదే సేమ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, చెరువులు మింగేసిన మహానుభావులు, కాలువలు కప్పెట్టేసిన పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్ లో ఉండరా? అందుకేనైనా గంటా శ్రీనివాసరావు గారిని, నిన్న నారాయణ గారు గారిని మాట్లాడిన, నిజంగా హైడ్రా లాంటిది ఇక్కడికి వస్తుందా, తీసుకొస్తారా? దమ్ము, ధైర్యం, నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో సముద్రం లోపలికి కట్టబడినటువంటి, మీకు ఆర్కే బీచ్ దగ్గర నుంచి అలా వెళ్ళండి ఋషికొండ వైపు, లెఫ్ట్ సైడ్ ఉన్నవి వెనక్గా ఉంటాయి అపార్ట్మెంట్లు, ఇళ్ళు, అది ఒక జోన్ ఉంది, గుడ్. రైట్ సైడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి కూల్చండి. రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ స్టార్ హోటల్ ఉంది, అట్లాగే
కొన్ని ఇవి ఉన్నాయి పర్మనెంట్ కన్స్ట్రక్షన్, కూల్చండి అవి, కూల్చి మాట్లాడండి. నెంబర్ 1, సముద్రానికి బఫర్ జోన్ ఇక్కడ తాజ్ హోటల్ దాకా ఉంటుంది, నోవాటెల్ ఉంటుంది, అవన్నీ రోడ్డుకి అవతల పక్కనే ఉంది, సముద్రం ఇటు పక్కనే ఉంది. పని పొంగి కొడితే అలా అనుకుంటే సముద్రం గురించి మాట్లాడుకుంటే నదుల గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే కదా కృష్ణా నది చుట్టూ కట్టిన కట్టడాల గురించి కానీ ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. అసలు ఇవన్నీ మాట్లాడేవాడు ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నాయకులకి మాట్లాడే హక్కు దాంట్లో లేదు. ఎందుకు అంటే స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నదే FTL లెవెల్, బఫర్ జోన్ కూడా కాదు, FTL లోపల, కట్ట మీద, కట్ట లోపల, కట్ట మీద కూడా కాదు, కట్ట లోపల, కట్ట వెనక, అదే కట్ట పైన ఉంటది, కట్ట వెనక. కట్ట వెనకంటే అర్థం ఏంటది? వ్యవసాయానికి మాత్రమే వాడాలి. మొన్ననే మన జడ శ్రవణ్ కుమార్ గారు మన దగ్గర డిబేట్ లో చెప్పుకొచ్చారు. పక్కన మంత్రి సత్యనారాయణ రాజు ఏమని తీసుకున్నారు తెలుసు? పర్మిషన్, ప్రభుత్వం పర్మిషన్ ఉంది అంటున్నారు. ఎందుకు ఏమని తీసుకున్నారంటే అదేది ఆయుర్వేద మొక్కల పెంపకం అని పర్మిషన్ తీసుకున్నారు. అంతే తప్పించి హాస్పిటల్ కడతామని, ఆశ్రమం కోసం కాదు. ఆ కరకట్ట రైట్ సైడ్ ఉన్నటువంటి ఇంక్లూడింగ్ చంద్రబాబు గారికి సంబంధించిన లింగమనేని గెస్ట్ హౌస్ నుంచి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మొత్తం అన్ని రైట్ సైడ్ ఉన్నాయన్నీ అక్రమ నిర్మాణాలు. అది మనం చెప్పట్లా. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఒకప్పుడు మమ్మల్ని అందరినీ, మీడియా అందరినీ ఓ 4 బోట్లు మాట్లాడుకుని తీసుకెళ్లి చూపించారు, అదంతా చూపించారు. ఇదిగో ఇది మేము వచ్చిన తర్వాత దీన్ని తాట తీస్తామని 2014 ముందు తెలుగుదేశం అధికారంలోకి రాకముందు చూపెట్టారు. ఆయనకు ముందు ఒక నెల రోజుల ముందు ఆయన రాఘవులు గారు, బివి రాఘవులు గారు, సిపిఎం వాళ్ళు అట్లాగే పడవల్లో తీసుకెళ్లి మాకు అదంతా చూపించారు. అక్కడ ఇంకేం అక్కర్లా, మీకు ఒక పెద్ద కుంభకోణం తెలుసు అక్కడ. మీరు చివరిలో ఆ రోజున మేము గొడవ చేసి కంట్రోల్ చేసాం కాబట్టి, అంటే మేము ఆ వార్తలు వేసాం కాబట్టి ఆగింది. కానీ అప్పట్లో ఈ కృష్ణానది గేట్లు మార్చారు. ప్రకాశం బ్యారేజ్ ప్రాబ్లం అవుతున్నాయి అనేసి గేట్లు మార్చారు. రాజశేఖర రెడ్డి హయాంలోనే 350 కోట్లు 400 కోట్లు పెట్టి మార్చారు. మార్చేటప్పుడు ఏం చేయాలి? ఆ పైన ఆపేయాలి, వాటర్ ఫ్లో ఆపేస్తారు. ఎందుకు? నీళ్ళు ఇక్కడ జరుగుతున్నప్పుడు చేయలేరు కదా. ఎక్కడ ఆపేశారు? భవానీపురం దగ్గర కట్టేసి ఆపేసేసారు వాటర్. భవానీ అంటే భవానీ ఐలాండ్తో సహా నీళ్లు లేవు. భవానీ ఐలాండ్కి కూడా నీళ్లు లేవు. అవతల పక్కన ఆపేశారు అనమాట. భవానీ ఐలాండ్ యువతలో సంథింగ్ అక్కడ ఆపేశారు. ఆపేసేసి నీళ్లు ఇక్కడ పనులు చేశారు. ఇది దాదాపుగా 6 నెలల్లో ఏడాదో జరిగింది ఏట్ల మార్పిడి. ఆ టైంలో కొంతమంది ఈ కరకట్ట దగ్గర బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా కరకట్టకి ఆనుకుని ఉన్నటువంటి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ వరకు ఉండేది. అంతవరకే ఈ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు ఇంకొక ఎకరం ఉన్నారు లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మీరు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణవేణి మోటెల్ దగ్గర నుంచి చూడండి, లోపలికి కనబడతాయి కొన్ని. నది లోపలికి వచ్చి కనబడతాయి, నది లోపలికి ఉంటాయి. అట్లెట్లున్నాయి అవి? ఎలా అలౌ చేశారు వాటిని? జరిగిపోయింది. వాళ్ళు మహా బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాచీలు కాబట్టి వాళ్ళ జోలికి రారు. వాళ్ళని టచ్ చేయకుండా నేను అది కూలుస్తా ఇది కూలుస్తా అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అక్రమ నిర్మాణాలు కూల్చడం అంటూ బిగిన్ చేస్తే సగం ఖాళీ అయిపోతాయి. ఫస్ట్ కూల్చాల్సింది చంద్రబాబు గారు ఉన్న ఇంటి దగ్గర నుంచి బిగిన్ చేసి కరకట్ట లోపల కూల్చి ఆ తర్వాత రాష్ట్రం అంతా కూల్చండి. కానీ అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా సామాన్యులను టచ్ చేయడం అంటే మిడిల్ క్లాస్ పీపుల్, అపార్ట్మెంట్లో పేదలు ఉంటారని నేను అన్న, కానీ వాళ్ళని టచ్ చేయడం కూడా పొలిటికల్గా రేపొద్దున తేనె తొట్టును కదిలించినట్టు కాదా? 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వైసీపీ రియల్ ఎస్టేట్ వాళ్ళని దెబ్బ కొట్టడం, అది పొలిటికల్ టార్గెట్, రాజకీయ కక్ష. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడం. కొడతనవరం మీది అంటే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏ పార్టీ వాడైనా సరే, ఈవెన్ వీళ్ళకైనా ఉంటది కదా భయం ఉంటది. ఇప్పుడు మన పత్రికలు ఎట్టుందంటే మనం ఎవరిని దెబ్బ కొట్టాలో వాడి గురించి 4 మాటలు చెప్తే ఇంకో 4 వాళ్ళు యాడ్ చేసి మరి కథలు రాసిస్తున్నారు. అంతే కదా. అవును. ఇప్పుడు ఇదివరకు ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు, లేకపోతే కనుక ఆవిడెవరో కొంతమంది పద్మిని గారు, కుప్పిలి పద్మిని గారి కథలు, ఇట్లాంటివి చదివేవాళ్ళం. సూర్యదేవర రామోహన్ రావు నవల్లో. ఇప్పుడు అట్లా కాదు, స్మాల్ స్టోరీస్ అన్నమాట. తెలుగు పత్రికలు బాగా రాస్తున్నాయి. ఈ కథకుల ముందు ఆ కథలు వేస్ట్, ఈ స్పాట్ స్టోరీస్ అన్నమాట. ఈ స్టోరీలన్నీ ఊహాజనితమే ఉంటాయి. ఈ ఊహాజనితంలో రాసి పడేసేసి ఆ తర్వాత కొట్టేయమంటున్నారు.
ఈ ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ నాకు అనిపించింది ఏంటంటే ఈ హైదరాబాద్ రచ్చ మూలంగా ఆంధ్రాకి బెనిఫిట్, అక్కడ ధైర్యం లేదు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఎక్కువ కొని వచ్చేది అంతా మన ఆంధ్ర వాళ్ళే. ఓ ఫ్లాట్ పడి ఉంటది, ఓ ₹1,00,00,000 పడేసామంటే కనుక ఓ 20,000 25,000 అద్దె వస్తా ఉంటది, పడి ఉంటదిలే ఏడాది కానీ లెక్కేసుకుని పెడుతుంటారు మన వాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఏం జరుగుతున్నది, వేరే కథ మారుతున్నది. కాబట్టి అన్సెక్యూర్డ్ అయినప్పుడు తీసుకెళ్ళి ఎందుకు అక్కడ పెట్టుబడి పెడతాడు, ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారు. ఇక్కడి నుంచి దీన్ని జడగొడతారా ఏంటి, అంతే కదా మన నోటికి వచ్చే ముద్ద. నీకు జాతనైతే ఇక్కడ ఓ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పెట్టు. ఇంకోటి ఇది జరిగింది అనుకోండి, ఇక మనం ఈ 2 రాష్ట్రాల్లో కాకుండా వెళ్ళి ఏ కర్ణాటకలోనో తమిళనాడులోనో కేరళలో ఒరిస్సాలోనో. అంటే ఇందులో ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు చెప్పిన దాంట్లో నిజంగా మధ్యతరగతి ప్రజలకి ఒక అపార్ట్మెంట్ ఏదో కూల్చేస్తే వాళ్ళకి ఇచ్చే ప్రొటెక్షన్ ఏముంటుంది ప్రభుత్వం అంటే, ఆ బిల్డర్ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి ఇప్పించేటప్పుడు పోలవరం బాధితులు అంటే వాళ్ళకి ఏదో ఇస్తారు ప్రభుత్వం, వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి రేపు పచ్చిదగా నేను అంటున్నదే. ఇవాళ నడి రోడ్డు మీద నిలబెట్టింది మధ్యతరగతిని. ఒక జీవితంలో మనం ఒక ఇల్లు సంపాదించాలంటే నాకు ఇప్పటికీ అది అనిపిస్తుంది. మా నాన్నగారి చూశాను, మా తాత హయాంలో పెద్ద ఇల్లు తెనాల్లో ఉండేదని, ఇది ₹1,00,00,000 వాల్యూ చేసేటటువంటి. ఆ తర్వాత నేను పుట్టేటప్పటికే ఏమీ లేదు ఆస్తి ఏమి. ఆ రోజు నుండి పనిచేసిన ఆయన జీవిత కాలంలో ఒక ఇల్లు కొనుక్కోలేకపోయారు. నాకు వల్ల కాంది చిట్ట చివరికి అప్పుడు జమినీలో ఉన్నప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోలేదు, కొనుక్కుంటే ఆ ఇంటిని ఆ రోజున గృహప్రవేశం రోజున కంటతడి పెట్టారు నాన్న. ఏంటి అంటే ఒక మధ్య తరగతోడికి ఒక ఇంటికి అటాచ్మెంట్, నాది అన్న సొంత ఆస్తి అన్నటువంటి ఫీలింగ్ ఎంత ఉంటది అన్నది ఆ రోజున. ఎందుకంటే సాధారణంగా నానంటే గంభీరము, బెసగరు తొందరగా నాన్నలు ఎవరు కూడా. అలాంటి నాన్నకి ఆ ఫీలింగ్ వచ్చింది అంటే అర్థం ఏంటది, అంటే ఇంటితో మనిషికి మధ్య తరగతి వాడికి ఉండే అటాచ్మెంట్ అది. నేను అందుకే చాలాసార్లు చెప్తా, లేబర్కి ఇల్లు ఇస్తే దాని వాల్యూ తెలియట్లేదు, కానీ మధ్య తరగతికి ఇల్లు ఇచ్చి చూడండి, మీ బొమ్మలు జీవితకాలం పెట్టుకుంటారు వాళ్ళు ఇంట్లో. కానీ మధ్య తరగతి కోసం ఏ ప్రభుత్వం ఏం చెయ్యదు, ఉన్నది కూడా కూలుస్తానంటుంది. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి 2 రాష్ట్రాలను భయపెడుతోంది హైడ్రా లాంటి ఏజెన్సీలు. మరి నిజంగా నిజాయితీగా చేస్తే ఓకే, మధ్య తరగతి ప్రజలను టచ్ చేసి వాళ్ళని రోడ్డు మీద నిలబెడితే రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏంటి, దానికి ఏమన్నా ఆల్టర్నేట్ సొల్యూషన్ చూస్తారా? లేదు అడ్డొచ్చిన బిల్డింగ్లన్నీ ఇలాగా కొట్టుకుపోతాం, తెగ నరికి అనుకుంటే రేపొద్దున రాజకీయంగా తగిలే దెబ్బను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా ప్రభుత్వాలు, ఆలోచించుకుంటే బెటర్.